హలో. హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని. ఈరోజు మనం ఏపీ హిస్టరీ మోడర్న్ ఆంధ్రాకి సంబంధించి టెస్ట్ 17 గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. మీ అందరికీ తెలుసును, ముఖ్యంగా 4th చాప్టర్ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కాదు, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు. ఆంధ్ర రాష్ట్రం యొక్క ఔన్నత్యం, అప్పుడు వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళు చేసిన ఆత్మ బలిదానాలు, ఆంధ్ర రాష్ట్ర అవతరణ కొరకు అనకాపల్లిలో జరిగిన పోలీస్ కాల్పుల్లో పోరాట వీరుల మరణాలు. ఒక మాట చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం, ఒక మాట చెప్పాలంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు అని ఒక చిన్న లైన్ ఉండింది మనకి. యాక్చువల్లీ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు గ్రూప్స్ రాసుకున్నప్పుడు. ఇప్పుడు ఏమైందంటే సపరేట్ రాష్ట్రం అయింది కాబట్టి 10 ఏళ్ళు అవుతుంది కాబట్టి ఆంధ్ర రాష్ట్రం ఒక చాప్టర్ పెట్టడం సముచితమే. కాకపోతే విచిత్రం ఏంటంటే మనకు మ్యాటర్ దొరకదు. మ్యాటర్ని వెలికి తీసే మార్గాలు మరి కొంత టైం పట్టవచ్చు. మ్యాటర్ దొరకదు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందిలే, పొట్టి శ్రీరాములు గారు చనిపోయారు, ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది అని ఇలా చదువుకుంటాం, ఉలుక్కేస్తాం. కానీ తరచి చూడగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలి అనే ఒక భావన దశ, ఒక ఐడియాలజీ, ఆ తర్వాత ఆంధ్ర మహాసభలు, ఆ తర్వాత ఇందులో పాల్గొన్న ప్రామినెంట్ లీడర్సు, ఆ తర్వాత ఇందులో పార్టిసిపేట్ చేసిన న్యూస్ పేపర్సు, ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు జరగడం, సాధన, ఇవి కొన్ని అంచెలంచెలుగా కొన్ని సూక్ష్మ స్థాయిలో విభజన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీకు ప్రీవియస్లో కూడా ఇది చెప్పడం నేను జరిగింది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ముఖ్యమైన పాయింట్, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని గమనించిన నేను ఈ 5-6 రోజుల్లో, అది 10 రోజుల్లో, ఒక భారత జాతీయోద్యమం కన్నా ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం తక్కువేమీ కాదు అని నా కళ్ళు మొదటిసారిగా తెరుచుకున్నాయి. 1952 ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం, 1969 అతిపెద్ద తెలంగాణ ఉద్యమం, 2013-12 మలివిడత తెలంగాణ ఉద్యమం. ఈ ఉద్యమాలు ఎలా అయితే పోరాటాలు జరిగి చివరికి రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలు సాధించుకోగలిగారో, ప్రజలు, విద్యార్థులు, కవులు, మేధావులు, కళాకారులు, అలానే ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం కూడా మరుగున పడకుండా ఒక చాప్టర్గా మారి మన సిలబస్లోకి రావడం, నాలాంటోడు మీకు చెప్పడం, నిజంగా మనం ఇది తెలుసుకోవాల్సిన అవసరం పోటీ పరీక్షలనే కాదు, బట్ ఒక ఆంధ్ర పౌరుడిగా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కొత్త పేర్లు, నెమలి పట్టాభి రామారావు గారు, రామయ్య పంతులు గారు, రామదాస్ నాయుడు గారు, వేమవరపు రామదాస్ పంతులు గారు, అలానే మనకందరికీ తెలిసిన భోగరాజు పట్టాభి సీతారామయ్య, న్యాపతి సుబ్బారావు, ఐదేవర కాళేశ్వరరావు, రొక్కం లక్ష్మీ నరసింహం ద్వారా, నల్లపాటి వెంకటరామయ్య, అసలు మన స్వామి సీతారాం, తర్వాత మన పొట్టి శ్రీరాములు గారు, అసలు ఒక జాతీయ ఉద్యమాన్ని చదివినట్టు, ఒక జాతీయ ఉద్యమాన్ని, భారత జాతీయ ఉద్యమాన్ని రెఫర్ చేసినట్టు భావనా దశ, పోరాట దశ, సాధనా దశ అని ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమంలో సిలబస్లో ఉన్నాయో అలాంటి సిలబస్సే మనకు కూడా ఉన్నది. కాబట్టి ఆంధ్ర రాష్ట్రం, దానికి సంబంధించిన అంశాలు చాలా వరకు మాట చెప్పాలంటే మరుగున పడిపోయినాయి. కానీ ఒక చాప్టర్ని పెట్టారు, ఆ చాప్టర్ పెట్టారు కానీ ఆ బిట్లు ఇచ్చేవాళ్ళు దీని మీద సంపూర్తిగా వాళ్ళ దగ్గర కూడా సమాచార సంబంధాలు లేక ఈ చాప్టర్లో 2-3 బిట్లు కన్నా ఎక్కువ ఇవ్వట్ల. ఎక్కువ మెటీరియల్ కనపడక ఇవన్నీ లైబ్రరీలో నిద్రపోతున్నాయి మెటీరియల్ అని బయటికి తీసేవాళ్ళు లేరు. ఈ నేపథ్యంలో ఎక్కువ 2-3 ప్రశ్నలే వస్తున్నాయి. 2-3 ప్రశ్నలు ఇచ్చేసి లాస్ట్ చాప్టర్కి వెళ్ళిపోతున్నారు. ప్రీవియస్లో మీరు కనుక గమనిస్తే ఇది మీకు అర్థమవుతుంది. ఓ రకమైన ప్రీవియస్ పేపర్లో 1 పేపరు 2 పేపర్లు కనుక మీకు గమనిస్తే ఇది క్లియర్గా మీకు అర్థమవుతుంది. కానీ వాస్తవం ఏంటంటే, నాకు అనిపిస్తుంది యాజ్ ఏ రీసెర్చర్గా చాలా ఉంది డెప్త్ ఈ టాపిక్స్లో. కానీ ఇంత డెప్త్ వాళ్ళు ఎవరో, వాళ్ళ దగ్గర సమాచారం దొరకదు. ఇంత డెప్త్ దొరకదు సమాచారం ఇచ్చేవాళ్ళకి కూడా. ఒక మాట చెప్పాలంటే అంత లోతుకెళ్ళి రీసెర్చ్ చేసి వాళ్ళు ఇవ్వరు.
3-4 బిట్లు ఇస్తారు అంతే. కానీ నాకు అనిపించింది, నేను మళ్ళీ కొత్తగా ఈ మూమెంట్ని చూస్తూ ఉన్నాను. నేను ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాన్ని కొత్తగా చూస్తూ ఉన్నాను నేను. అంటే ఇక్కడ 2 తేడాలు గమనించాలి మీరు. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం వేరు, జయాంధ్ర ఉద్యమం వేరు. 1972-73లో జయాంధ్ర ఉద్యమం వచ్చింది. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం ఎప్పుడో 1912 13 ఆంధ్ర మహాసభల నుంచి 1911 దేశాభిమాని జొన్నవిత్తుల గురునాథం ఆంధ్ర రాష్ట్ర ఉన్నవ లక్ష్మీనారాయణతో కలిసి ఆంధ్ర రాష్ట్ర మ్యాప్ గీయడం, ఆయన ఏసీ కాలేజీ ప్రొఫెసర్గా రాజీనామా ఇవ్వడం, జొన్నవిత్తుల గురునాథం గారు ఒక మేధావిగా రంగప్రవేశం చేయడం, కొండ వెంకటప్పయ్య గారు ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి ప్రజాభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టడం. ఒకటేంటి, ఒక జాతీయోద్యమానికి తగ్గింది కాదు, అర్థమట్లా ఒక రాష్ట్ర పోరాటాన్ని మించినది కూడా ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం. అందువల్ల ఇది మొత్తం చదివిన తర్వాత నాకు అనిపించింది, దీని మీద రెస్పెక్ట్ మరింత పెరిగింది నాకు. ఇంత వారసత్వం నుంచి వచ్చాం మనం, ఇంత పోరాట పడిన నుంచి వచ్చాం మనం. మద్రాసుని వదులుకొని రావాల్సి వచ్చిన పరిస్థితి, కర్నూలుని పట్టుమని 2-3 ఏళ్ళు కూడా రాజధానిగా లేకుండా చేసుకోవాల్సిన పరిస్థితి, ఆ తర్వాత హైదరాబాదు రాజధానిగా చేసుకోవాల్సిన పరిస్థితి, ఆ తర్వాత అది పోగొట్టుకోవాల్సిన పరిస్థితి, ఆ తర్వాత ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ అమరావతి రాజధాని అనే కార్యక్రమం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఒక జాతి రాజధాని లేకుండా సుమారుగా ఇంచుమించుగా ఒక మాట చెప్పాలంటే ఒక 70 ఏళ్ళు ఒక జాతి, ఒక ఆంధ్ర జాతి ఒక రాజధాని లేకుండా బతికిందంటే బహుశా చరిత్రలో వింతల్లో ఇదొక వింతగా మనం చెప్పుకోవచ్చు. ఇదేదో రికార్డు సృష్టించడానికి వింత అని నేను అంటలేదు, కానీ బాధాకరమైన హృదయంతో ఈ మాట అంటా ఉన్నా. సరే, ఎనీహౌ, మరి మనం ప్రీవియస్లో ఆంధ్ర రాష్ట్ర ఉద్యమ భావనా దశ గురించి ప్రీవియస్లో మనం మాట్లాడుకోవడం జరిగింది, మీ అందరికీ తెలిసిన విషయమే. దాని గురించి టెస్ట్ పెట్టాను నేను. ఇక ఈరోజు టెస్ట్ 17 మోడర్న్ ఆంధ్ర. ఇందులో ఆంధ్ర మహాసభల గురించి నేను మీకు టెస్ట్ పెడతానని చెప్పి ప్రీవియస్లో నేను పెట్టడం జరిగింది. ప్రీవియస్లో ఎగ్జామ్ జరగలేదు, ప్రీవియస్ బుధవారం రోజు జరగలేదు. కారణం, చిన్న కాలు నాకు ఫ్రాక్చర్ అయింది, మణికట్టు దగ్గర లెఫ్ట్లో కాలు. అందువల్ల నిలబడితే కొంచెం కాలు లాగుతుంది. నెక్స్ట్ రోజుకి సెట్ అవుతాను, నెక్స్ట్ బుధవారానికి సెట్ అవుతాను, యూ డోంట్ వరీ. బట్ ఈ రోజుకి కొంచెం కూర్చుంటున్నాను, ఏమనుకోకండి. సరే, మరి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 1913 మే నెలలో ఫస్ట్ క్వశ్చన్ ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాలలో ఆంధ్ర మహాసభలకు సంబంధించి ఈరోజు టెస్ట్ సిరీస్. మొన్నేమో అసలు ఐడియాలజీ ఏంటి, అసలు ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం ఎందుకు జరిగింది, దానికి సంబంధించిన మూలాలు ఏంటి, అసలు ఎలా మొదలైంది, ఆరిజిన్ ఏంటి, దీస్ ఆర్ ద ఆల్ కాన్సెప్ట్స్ డిస్కస్డ్ ప్రీవియస్ సెషన్. బట్ ఈరోజు ఈ సెషన్లో మనం మాత్రం ఆంధ్ర మహాసభల రిలేటెడ్ క్వశ్చన్స్ని మనం చూద్దాం. చాలా విచిత్రమైన క్వశ్చన్లు, వింతైన క్వశ్చన్లు వస్తాయి. ఇలాంటివి కూడా ఉన్నాయా అని మీకు అనిపిస్తుంది. నిజానికి ఈ టెస్ట్ సిరీస్ మీరు చేరడం వల్ల ఒక రకంగా మీరు పొందే అదృష్టం ఇదే. కారణం, ఇప్పుడు సమాచారం విస్తృతీకరణ జరిగింది కాబట్టి, గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగి 5-5.5 ఏళ్ళు జరిగిపోతుంది కాబట్టి ఖచ్చితంగా నాకు తెలిసి ఇలాంటి వాటి మీద ఏమైనా లోతుకెళ్ళి డిస్కషన్ చేసి 4 కాదు ఒక 8 క్వశ్చన్లు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఈసారి. ఏమో మనమే చెబుతున్నాం, మనమే చూస్తున్నారేమో క్వశ్చన్లు ఇచ్చేవాళ్ళు, చెప్పలేం. సరే, మరి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ ఆంధ్ర మహాసభల మీద ఓన్లీ దిస్ క్వశ్చన్స్ రిస్ట్రిక్టెడ్ ఆంధ్ర మహాసభాస్ ఓన్లీ. ఇది దాటి మన బౌండరీస్ మ్యాక్సిమం వెళ్ళవు. సరే, ఇందులో భాగంగా 1913 మే నెలలో బాపట్లలో జరిగిన ఆంధ్ర మహాసభ సమావేశపు మొదటి సభకు అధ్యక్షత వహించిన బయ్యారం వెంకట నరసింహ శర్మ, ప్రాథమికంగా అప్పట్లో ఒక బయ్య వెంకటేశ్వర శర్మ అని కూడా కొన్ని చోట్ల ఉంది, ఎలా అయినా పర్వాలేదులేండి, ఈ పేరు ఒకటే ఉంటుంది. బయ్యారం వెంకట నరసింహ శర్మ, ప్రాథమికంగా అప్పట్లో ఒక. భారత జాతీయ ఉద్యమంలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన బయ్యారం వెంకట నరసింహ శర్మ గారు మంచి మేధావి. ఈయన మితవాదుల నాయకుడు ఆంధ్రాలో, ఒక మాట చెప్పాలంటే. ఈయన ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాన్ని భుజాన వేసుకొని అందరినీ సమీకరించుకొని 1913లో మే నెలలో బాపట్లలో జరిగిన ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు జరిగిన మొదటి ఆంధ్ర మహాసభకి ఈ బయ్యారం వెంకట నరసింహ శర్మ అధ్యక్షుడు. ఎవరు అధ్యక్షులు, ఎప్పుడు జరిగింది, మొదటిది ఎక్కడ, ఈ 3 బంగారంలాగా ఇంపార్టెంటు. 4వ చాప్టర్లో ఏపీబీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఏపీ హిస్టరీకి సంబంధించి 4వ చాప్టర్లో రియల్లీ మరి బయ్యారం వెంకట నరసింహ శర్మ
కరెక్టే. మరి ఏ హోదాలో వీళ్ళు కూర్చుని ఉండొచ్చు? ఏ ఏ హో ఏ హోదాలో బయ్యారం వెంకట నరసింహ శర్మ ఆ ప్లేస్లో కూర్చున్నాడు, అధ్యక్షత వహించాడు? ఆయన హోదా ఏముండింది? మద్రాస్ హైకోర్టులో న్యాయవాది, మద్రాస్ శాసన మండలిలో సభ్యుడు, విజయవాడ మున్సిపల్ చైర్మన్, మద్రాస్ యూనివర్సిటీ సిండికేట్ మెంబర్. చూడండి, చెప్పండి నాకు. చూస్తున్నారుగా మీరందరూ చదివారుగా. ఫిబ్రవరి 23 ఎగ్జామ్ ఉందిగా, పట్టుమని 3 నెలలు కూడా లేదు నిండా. మరి మీ మీ యొక్క ప్రిపరేషన్ రాటు తేలాలి అని చెప్పి చాలాసార్లు నేను వీడియోలు చేస్తూ ఉన్నా. ఇప్పుడు చెప్పండి, బయ్యారం వెంకట నరసింహ శర్మ బేసికల్లీ ఎవరు? మద్రాస్ హైకోర్టులో న్యాయవాదా, మద్రాస్ శాసన మండలిలో సభ్యుడా, విజయవాడ మున్సిపల్ చైర్మనా, మద్రాస్ యూనివర్సిటీ సిండికేట్ మెంబరా? ఖచ్చితంగా ఈ 4గింట్లో విజయవాడ మున్సిపల్ చైర్మన్ అయ్యి ఉంటాడు, ఎందుకంటే ఆయన శ్రీకాకుళం విజయనగరం ప్రాంతానికి చెందిన ఆయన కాబట్టి ఈ 3 ఏదో ఒకటి అయి ఉండాలి. మద్రాస్ హైకోర్టులో న్యాయవాదా, మద్రాస్ శాసన మండలిలో సభ్యుడా, మద్రాస్ యూనివర్సిటీ సిండికేట్ మెంబరా? ఏమై ఉండాలి? ఆన్సర్ వచ్చి అప్పట్లో ఈయన మద్రాస్ శాసన మండలిలో సభ్యుడు, మెడ్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్ బయ్యారం వెంకట నరసింహ శర్మ. గొప్ప పదవి, ఎమ్మెల్యే పదవి ఇది. ఆ రోజుల్లో మద్రాస్ అసెంబ్లీ కాబట్టి మనకి, మద్రాస్ శాసనసభ కాబట్టి కాబట్టి బయ్యారం వెంకట నరసింహ శర్మ గారిని సింపుల్గా తీసుకోవడానికి లేదు. వీరు ఆ రోజు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ యొక్క శాసన మండలిలో, లెజిస్లేచర్లో, శాసన మండలిలో సభ్యులుగా పనిచేశారు ఆ రోజుల్లో. ఆ తర్వాత ఇక్కడ ఇంకొకటి, మొదటి ఆంధ్ర మహాసభ సమావేశంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? మొదటి ఆంధ్ర మహాసభ, రెండవ ఆంధ్ర మహాసభ, మూడవ ఆంధ్ర మహాసభ, నాలుగవ ఆంధ్ర మహాసభ, ఐదవ ఆంధ్ర మహాసభ. ఈ 5 ఆంధ్ర మహాసభల్లోనూ ఒక ఆయన మనకి ఆంధ్ర రాష్ట్రమే ఏర్పడాలి, మాకు మద్రాసు వాళ్ళు ఇచ్చే, రాజాజీ గారు ఇచ్చే, జస్టిస్ పార్టీ వాళ్ళు ఇచ్చే సదుపాయాలు వద్దు, మాకు సంస్కరణలు వద్దు, తొక్కొద్దు, తోలొద్దు, మాకు మా రాష్ట్రం కావాలి అని చెప్పి తీర్మానం రాసుకొని సంచిలో పెట్టుకొని ప్రతి ఆంధ్ర మహాసభకు వచ్చి ఆ తీర్మానాన్ని ప్రవేశపెడితే అప్పుడే మనకు ఆంధ్ర రాష్ట్రం వద్దులే, మనం మద్రాసుతో పోరాడదాం, కొన్ని సదుపాయాలు కల్పిస్తారేమో చూద్దాం, తొందరపడి మనం విడిపోతామని అనొద్దు అని చెప్పి కొంతమంది మితవాదులు అడ్డం తిరిగారు ఇతనికి. పాపం 5 వరకు ఈయన చాలా కష్టపడ్డాడు. 5 వరకు ఒక మాట చెప్పాలంటే చాలా 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 కష్టపడ్డాడు. ఒక మాట చెప్పాలంటే 5 వరకు ఈ మహానుభావుడు 5 వరకు చాలా కష్టపడ్డాడు. 5 ఆంధ్ర మహాసభలలో ప్రతిసారి తీర్మానం పెట్టడం, ఆ తీర్మానం వీగిపోవడం, ప్రతిసారి తీర్మానం పెట్టడం, ఆ తీర్మానం వీగిపోవడం. అయితే ఇలా మొదటి ఆంధ్ర మహాసభలోనే ఆంధ్ర రాష్ట్రం తప్ప మరో మార్గం లేదు, తమిళులు ధాటికి తట్టుకోలేము మనం, తమిళులు ఇబ్బంది పెడుతున్నారు, విద్యలో, ఉద్యోగాల్లో, న్యాయాలయాల్లో, ప్రాజెక్టుల్లో, సంపదలో అన్నిట్లో వాళ్ళే సేకరణ చేసుకుని వెళ్ళిపోతున్నారు, మనకి ఇబ్బంది పెడుతున్నారు, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలి తప్ప రెండోది వద్దు అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కొరకు ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని మొదటి ఆంధ్ర మహాసభ నుంచే పెట్టుకుంటూ వెళ్ళిన వ్యక్తి ఎవరు? ఈ క్రింది వారిలో మోచర్ల రామచంద్రరావు గారు, గంటి వెంకటరామయ్య, నేపతి సుబ్బారావు, రామదాసు వేమవరపు రామదాసు, నేపతి సుబ్బారావు, గంటి వెంకటరామయ్య, మోచర్ల రామచంద్రరావు. ఆన్సర్ వచ్చి వేమవరపు రామదాస్ పంతులు. బాగా గుర్తుపెట్టుకోవాలి, వేమవరపు రామదాస్ పంతులు గారు. ఒక్క నిమిషం ఉండండి. ఈయన ప్రతిసారి మీటింగ్ జరిగిన ప్రతి చోట ఈయన ఏం చేసేవాడంటే ఇదే ఏర్పాటు చేసేవాడు, ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని ప్రవేశపెట్టేవాడు. అదేమో కొంతమంది ఒప్పుకునేవాళ్ళు, ముఖ్యంగా కొంతమంది ఒప్పుకునేవాళ్ళు, కొంతమంది ఒప్పుకోకపోయేవాళ్ళు. ఇప్పుడే ఆంధ్ర రాష్ట్రం వద్దులే, కొన్ని సదుపాయాలు సంస్కరణలు అడుగుదాంలే, దాన్ని బట్టి మనం ముందుకెళ్దాంలే అని చెప్పి ఆయన అడిగేవాడు. పాపం మొదటి ఆంధ్ర మహాసభ సమావేశంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అని అంటే వేమవరపు రామదాస్ గారు. ఈయన లక్ష్యం తర్వాత సమావేశాల్లో అందరూ ఒప్పుకున్నారు, చివరికి నెరవేరింది. క్వశ్చన్ నెంబర్ 3, పానుగల్లు రాజా, బోబిల్ రాజా, అవనిగడ్డ రాజా, చల్లపిల్లి రాజా, నెల్లూరు రాజా, పిఠాపురం రాజా, రాయగడ రాజా, అలా రాజుల్లో సంస్థానాధిపతులు ఉండే, వందల వేల ఎకరాలకి వాళ్ళు సంస్థానాధిపతులు, నిజం. కాబట్టి ఇలాంటి వాళ్ళల్లో పానుగల్లు రాజా ఒకడు. పానుగల్లు రాజా అసలు పేరు రాజా రామ రమణీయంగార్. పానుగల్లు రాజా గారి అసలు పేరు రాజా రామ రమణీయంగార్. బాగా వినాలే, పానుగల్లు రాజా అసలు పేరు రాజా రామ రమణీయంగార్. ఓకేనా? ఈ రాజా రామ రమణీయంగార్ ఎక్కడ జరిగిన ఆంధ్ర మహాసభ సమావేశాల్లో పాల్గొని ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాన్ని సమర్థించారు.
ఈయన మద్రాసు ముఖ్యమంత్రిగా చేశారు, ఎక్కువగా మద్రాసుతో టచ్ ఉంది ఈయన బేసికల్లీ తమిళుడు. మనం ఆంధ్ర రాష్ట్ర పోరాటం చేస్తుంటే ఆ రోజుల్లో చాలామంది ఏమైనా అందరు తమిళులు వ్యతిరేకించారు. మీకేంటా మేలో ఉన్నారు కదా ఉండండి పడాడా అని. వాళ్ళ డామినేషన్ ఎక్కువైపోయింది, తమిళుల డామినేషన్ మామూలు ఎక్కువ అవలా. అలాంటి నేపథ్యంలో ఒక తమిళుడు అయినటువంటి పానుగల్ రాజా విశాఖపట్నంలో మీటింగ్ పెడితే ఆ మీటింగ్ వచ్చి తానే అధ్యక్షత వహించి ఆ మీటింగ్లో తను ఏం చెప్పాడో తెలుసా? తెలుగు ప్రజలారా, మీరు చేస్తున్న ఆంధ్ర రాష్ట్ర పోరాటం సమంజసమైంది, సహేతుకమైంది, జస్టిస్ అయింది, కాబట్టి ఖచ్చితంగా మీకు నేను మద్దతు ఇస్తున్నాను అని ఒక తమిళుడు పానుగల రాజారామ రమణీయం గారు చెప్పడం వల్ల ఇక ఆంధ్ర రాష్ట్రం మరింత ఊపందుకుంది. అరే తమిళుడే చెప్పాడు, ఇప్పటిదాకా తమిళులు ఎవరు చెప్పలే, ఫేమస్ వాళ్ళు, ఈయన చెప్పాడు, కాబట్టి మన పోరాటం సహేతుకమైందే, మన పోరాటం న్యాయపరమైందే, అందువల్ల ఇక దుమ్ము లేపాలి మనం అని చెప్పి బయలుదేరారు. అలా ఆంధ్ర రాష్ట్ర పోరాటానికి ఆంధ్ర మహాసభల్లో పునాది వేసిన మొదటి తమిళుడు మేధావి పానుగల్ రాజా. ఈయన అసలు పేరు రాజారామ రమణీయం గారు. ఈయన విశాఖపట్నంలో జరిగిన ఆంధ్ర మహాసభలో ఈయన ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాన్ని సమర్థించాడు. మొదటి తమిళుడు. ఆ తర్వాత 1917లో ఆంధ్ర రాజకీయ సంస్థ అనే ఒక సంస్థను ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం కొరకు ఎవరు ఏర్పాటు చేశారు? 1917లో ఆంధ్ర రాజకీయ సంస్థ అనే సంస్థను ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం కొరకు ఎవరు ఏర్పాటు చేశారు? బయ్యారం వెంకట నరసింహశర్మ, కొండ వెంకటప్పయ్య, నెమలి పట్టాభి రామారావు, టంగుటూరి ప్రకాశం. ఆన్సర్ వచ్చి బయ్యారం వెంకట నరసింహశర్మ. ఈయనే పెట్టిన సంస్థ పేరు ఆంధ్ర రాజకీయ సంస్థ 1917. అప్పుడు భారత రాజ్య వ్యవహారాల కార్యదర్శి మాంటెంగ్కి మన విషయాలు తెలియజేయాలని. ఏది మాంటెంగ్ అప్పుడు వైస్రాయ్కి 1917లో ఇండియాకి బ్రిటిష్ వైస్రాయ్ వచ్చాడు మాంటెంగ్. అతనికి చెప్పాలని ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ పెట్టాడు టు ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్. దాని పేరు ఆంధ్ర రాజకీయ సంస్థ. పాస్ అయింది. రైట్. ఆ తదుపరి క్వశ్చన్ నెంబర్ 6. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి 1917లో అప్పటి రాజప్రతినిధి మాంటెంగ్ను కలిసి వినతి పత్రం ఇచ్చిన బృందానికి అధ్యక్షులు ఎవరు? మాంటెంగ్ వచ్చాడు, అప్పుడు కొన్ని సంస్కరణలు చేశాడు. ఆ సంస్కరణలనే మాంటెంగ్ చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ అని అంటారు. ఈ మాంటెంగ్ చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్లో భాగంగా కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి చిన్నులు, అతనికి కూడా ఒకటి మెమోరాండం ఇస్తే బాగుంటుందని అందరూ కలిసి ఒక 10 మంది మాంటెంగ్కి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఒక మెమోరాండం ఇచ్చి వచ్చారు. ఆ ఇచ్చిన వాళ్ళకి లీడర్ ఎవరు? నేపతి సుబ్బారావు, బహురాజు పట్టాభి సీతారామయ్య, ఓరుగంటి వెంకటరంగయ్య, మోచర్ల రామచంద్రరావు. ఆన్సర్ వచ్చి నేపతి సుబ్బారావు. క్వశ్చన్ మరోసారి వినండి. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి 1917లో అప్పటి రాజప్రతినిధి మాంటెంగ్ను కలిసి వినతి పత్రం ఇచ్చిన బృందానికి అధ్యక్షులు ఎవరు? ఆన్సర్ వచ్చి నేపతి సుబ్బారావు గారు. ఈయన బిరుదు ఆంధ్ర భీష్మ. నేపతి సుబ్బారావు గారిని ఆంధ్ర భీష్మ అంటారు. ఆంధ్ర భీష్మ నేపతి సుబ్బారావు. ఆంధ్ర భీమా కాదు. ఆంధ్ర భీమ కోడి రామ్మూర్తి. ఆంధ్ర భీష్మ నేపతి సుబ్బారావు. ఈయన కూడా స్వాతంత్ర పోరాటం చేసి ఇప్పుడు నేను చెప్పుకునే వీళ్ళందరూ ఓ పక్కన ఫ్రీడమ్ ఫైటింగ్ చేస్తున్నారు, ఓ పక్కన రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నారు. రెండు ఏకకాలంలో జరుగుతున్నాయి, గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఆన్సర్ వచ్చి నేపతి సుబ్బారావు. 7th one. 1918 జనవరిలో ఏర్పడిన ఆంధ్ర ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీ అంటే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కమిటీకి ప్రత్యేక కార్యదర్శి ఎవరు? జనవరిలో 1817లో జనవరిలో ఏర్పడింది ప్రత్యేక ఆంధ్ర పీసీసీ కమిటీని ఆంధ్ర ప్రొవిన్షియల్ కమిటీ అంటారు. మనం ఆ రోజు దేశం మొత్తం పాకి ఉంది కాంగ్రెస్. మనం ఏం పోరాటం చేసినా కాంగ్రెస్ ద్వారానే, మనం పోరాటం చేయాలి. ఇలా కాంగ్రెస్ ద్వారా పోరాటం చేయాలంటే మనకు ఒక సంస్థ ఉండాలి. ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. దాని పేరే ఆంధ్ర ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీ 1917. మొదటిసారిగా పీసీసీ ఏర్పడింది ఆంధ్ర ప్రాంతానికి, మద్రాసుతో కాకుండా. మనం ఒకటి ఏర్పాటు చేసుకున్నామంటే కాంగ్రెస్ మనం గుర్తించినట్టే కదా. మన పోరాటానికి అది నాయకత్వం వహించింది ఆ తర్వాతి కాలాల్లో. ప్రత్యేక పీసీసీ 1918లో ఏర్పడింది. దాన్ని ఆంధ్ర ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీ అంటారు. దీని మొదటి అధ్యక్షులు నేపతి సుబ్బారావు. కార్యదర్శి ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చి కొండా వెంకటప్పయ్య. గుర్తుపెట్టుకోవాలి. 7 అధ్యక్షులేమో నేపతి సుబ్బారావు, 7వ దానికి కొండా వెంకటప్పయ్య గారేమో కార్యదర్శి. తర్వాత ఇది చాలా ఒక రకంగా చెప్పాలంటే చాలా సుదీర్ఘమైన ప్రశ్న. 1922లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కొరకు కేంద్ర శాసన మండలిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? అయితే కేంద్ర శాసన మండలిలో
అయితే దీన్ని కొంత ప్రొలాంగ్ చేశా. అయితే ఈ అంశాన్ని పరిశీలించేందుకు సమయం అనుకూలంగా లేదని మద్రాస్ శాసన మండలిలోని ఆంధ్ర సభ్యులంతా ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తే కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని హోంశాఖ సమాధానం ఇవ్వడంతో ఈ తీర్మానం ఉపసంహరించబడింది. అయితే కేంద్ర శాసన మండలిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? మళ్ళీ చదువుతాం మీ కొరకు. 1922లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కొరకు కేంద్ర శాసన మండలిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? కేంద్ర శాసన మండలిలో. అయితే ఈ అంశాన్ని పరిశీలించేందుకు ఇప్పుడు సమయం అనుకూలంగా లేదని, ఎందుకంటే సాయని రాకన్ ఉద్యమం జరుగుతుంది గాంధీ గారి నాయకత్వంలో, అందువల్ల సమయం అనుకూలంగా లేదని, అందరూ ఈ ఉద్యమాల్లో పాల్గొనాల్సిన అవసరం ఉందని మద్రాస్ శాసన మండలిలోని ఆంధ్ర సభ్యులంతా ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తే కేంద్ర ప్రభుత్వం అప్పుడు పరిశీలిస్తుందని హోంశాఖ సమాధానం ఇచ్చింది. ఇలా కేంద్ర శాసన మండలిలో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కొరకు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? 1922లో ఇన్ ది పీరియడ్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ రామయ్య పంతులు, వేమవరపు రామదాస్ పంతులు, టంగుటూరి ప్రకాశం పంతులు, చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు, అందరూ పంతుళ్లే. మరి ఏ పంతులు కేంద్ర శాసన మండలిలో తీర్మానం ప్రవేశపెట్టారు? ఏ పంతులు కేంద్ర శాసన మండలి అంటే దేశం మొత్తానికి కలిపి బ్రిటిష్లో ఒకటే ఉంటుంది. కేంద్ర శాసన మండలిలో తీర్మానం పెట్టడం అంటే తమాషా కాదు. ఆయన ఎవరు? ఆన్సర్ వచ్చి రామయ్య పంతులు. ఆప్షన్ 1 ఆన్సర్ వచ్చి రామయ్య పంతులు. ఆన్సర్ వచ్చి నాన్న రామయ్య పంతులు. నెక్స్ట్ 9th వన్. ఆంధ్ర యూనివర్సిటీని తొలుత ఎక్కడ ఏర్పాటు చేయాలని ఆంధ్ర యూనివర్సిటీ సెనెట్ సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఆంధ్ర యూనివర్సిటీ బిల్లు 25 ఏప్రిల్ 25న పాస్ అయింది. 26 ఏప్రిల్ 26న ఆంధ్ర యూనివర్సిటీ హోటల్ సెవిల్లో విజయవాడలో స్టార్ట్ అయింది. ఆ తర్వాత 1930 సెప్టెంబర్ 5న రాజా విక్రమేంద్ర వర్మ, రాయగడ రాజా విక్రమేంద్ర వర్మ 1000 ఎకరాలు దానం చేస్తే అప్పుడు ఇది విశాఖపట్నానికి 30 సెప్టెంబర్ 5న మారింది. మొదటి వీసీ కట్టమంచి రామలింగారెడ్డి, సిఆర్ రెడ్డి కాలేజీలు చాలా ఉన్నాయి ఏలూరులో, మీ అందరికీ తెలుసు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ పాయింట్లతో పాటు అసలు చివరి వరకు ఆంధ్ర యూనివర్సిటీ సెనేట్ ఉంటుంది, పాలక మండలి, అది ఫామ్ చేశారు ఏర్పడక ముందు ఫామ్ అవ్వాలిగా. అది ఎక్కడ ఆంధ్ర యూనివర్సిటీ పెట్టాలని తీర్మానం చేసింది. విజయవాడ, విశాఖ, కర్నూలు, అనంతపూర్. ఆన్సర్ వచ్చి అనంతపురంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం పెట్టాలని చివరి అంచు వరకు తీర్మానం జరిగింది. ఆ తర్వాత సుబ్బరాయన్ అని అప్పటి సీఎం, ఆయన ఏం చేశాడంటే రాజమండ్రి విశాఖపట్నంలో పెడితే బాగుంటుందన్న కోణంలో ఆయన తీసుకెళ్ళి ఆయన కోరిక మేరకు రాజమండ్రి వైజాగ్ వెళ్ళిపోయింది యూనివర్సిటీ. కొన్నాళ్ళు గుంటూరులో విజయవాడలో పెట్టారనుకోండి, వైజాగ్కి వెళ్ళింది. ఈ సుబ్బరాయన్ అని ఆయన ఆంధ్ర యూనివర్సిటీని విశాఖపట్నంలో సూచించి ఆంధ్ర రాయలసీమ నాయకుల మధ్య తగాదాలు పెట్టాడని ఇరు ప్రాంతాల నాయకులు దుమ్మెత్తిపోశారు సుబ్బరాయన్ని. సరే, అది కాసేపు పక్కన పెడితే తొలుత ఎక్కడ ఫామ్ చేయాలని అంటే యాక్చువల్లీ అనంతపురంలో పెట్టాలి. రాయలసీమ నాయకుల డిమాండ్ కూడా ఇదే, అనంతపురంలో యూనివర్సిటీ పెట్టాలి అని. కానీ విశాఖపట్నంలో పెట్టడం జరిగింది. ఆ తర్వాత 10 ఆంధ్ర యూనివర్సిటీని రాజమండ్రి లేదా విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు చేసింది అప్పుడు మద్రాసు ముఖ్యమంత్రి ఎవరు? కేవీ రెడ్డి నాయుడు, సుబ్బరాయన్, బొబిల్ రాజా, పానుగల్ రాజా. ఇక్కడ కొంచెం కాంట్రవర్షియల్ ఉంది. సమ్ బుక్స్ సేస్ పానుగల్ రాజా, సమ్ బుక్స్ సేస్ సుబ్బరాయన్. కాబట్టి మోస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, సుబ్బరాయన్ అనేది మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి. ఒక 2 నెలల తేడాతో పానుగల్ రాజా పోయి సుబ్బరాయన్ వచ్చారు. కాబట్టి ఆప్షన్ వచ్చి సుబ్బరాయన్. ఈయన రాజమండ్రి విశాఖపట్నం అన్నాడు, అట్లాగే ఆ యూనివర్సిటీ తీసుకెళ్ళి విశాఖపట్నంలో పెట్టారు 30 సెప్టెంబర్ 5న. క్వశ్చన్ నెంబర్ 11. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును తన నివేదికలో ప్రస్తావించిన రిపోర్ట్ ఏది? జేవీపీ రిపోర్ట్, ఫజులాలి రిపోర్ట్, నెహ్రూ నివేదిక రిపోర్ట్, సైమన్ రిపోర్ట్. ఈ 4 ఇంపార్టెంట్. ఎందులో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అవసరం ఉన్నది, కేంద్ర ప్రభుత్వం చూడాలి, పోరాడుతున్న కాంగ్రెస్ చూడాలి, అని చెప్పిన రిపోర్ట్ ఏది? జేవీపీ రిపోర్ట్, ఫజులాలి రిపోర్ట్, నెహ్రూ నివేదిక 1928, సైమన్ రిపోర్ట్. ఆన్సర్ వచ్చి నెహ్రూ నివేదిక. 1928 నెహ్రూ నివేదిక. జవహర్లాల్ నెహ్రూ కాదు, వాళ్ళ ఫాదర్ మోతీలాల్ నెహ్రూ నివేదిక. ఆయన ఒక 1928లో మాకు స్వయం ప్రతిపత్తి ఏంటని కొన్ని సూత్రాలు ప్రతిపాదించారు. అందులో భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు కూడా ఇమ్మని ఒక సూత్రాన్ని మనోళ్ళు ఒత్తిడి చేస్తే ఆయన పెట్టాడు. ఆయన పెట్టిన సూత్రాల్లో ఇది కూడా ఒకటి. అది మన వాళ్ళ ప్రోద్బలం మీదే ఆయన పెట్టాడు. ఇండియా వైడ్గా నెహ్రూ రిపోర్ట్ 1920. నెహ్రూ రిపోర్ట్ అని చదువుతారంతా. అది మోతీలాల్ నెహ్రూనా జవహర్లాల్ నెహ్రూనా చదవరు. 28 నెహ్రూ నివేదిక అంటారు. ఆన్సర్ ఏమనుకుంటారంటే నెహ్రూ అంటే జవహర్లాల్ నెహ్రూ అనుకుంటారు, కానీ ఆన్సర్ మోతీలాల్ నెహ్రూ. ఒకసారి ప్రశ్న అడిగాడు, నెహ్రూ నివేదికలో ఎవరు సమర్పించారు అని.
చాలామంది జవహర్లాల్ నెహ్రూ పెట్టారు ఆప్షన్స్లో. అంటే లోనకెళ్ళి చదవాలిగా, లోనకెళ్ళి చదవరు. అడగాలనే అడిగాడు ఆ సంవత్సరం. అందరూ జవహర్లాల్ నెహ్రూ అని పెట్టేశారు ఆప్షన్స్లో. మోతీలాల్ నెహ్రూ నివేదిక అది. ఇందులో భాష ప్రయుక్త రాష్ట్రాలు లింగ్విస్టిక్స్ బేస్డ్ స్టేట్స్ కావాలి అనే సూత్రం కూడా ఒకటి నెహ్రూ నివేదికలో మన వాళ్ళు పొందుపరిచారు నేషనల్ స్థాయిలో. అది ఆన్సర్ వచ్చి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును తన నివేదికలో ప్రస్తావించిన రిపోర్టు నెహ్రూ రిపోర్ట్ 1928. మోతీలాల్ నెహ్రూ, నాట్ జవహర్లాల్ నెహ్రూ. 12. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ప్రతి దశలో పోరాటంలో కీలక పాత్ర పోషిస్తూ 1932లో తాను జస్టిస్ పార్టీ తరఫున మద్రాసు ముఖ్యమంత్రి అయిన వెంటనే అదే ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాన్ని తీర్మానాలను తీవ్రస్థాయిలో వ్యతిరేకించిన సీఎం ఎవరు? బొబ్బిల్ రాజా, పానుగల్ రాజా, రాయగఢ్ రాజా, చల్లపిల్లి రాజా. చల్లపిల్లి రాజా. ఆన్సర్ వచ్చి బొబ్బిల్ రాజా. బొబ్బిల్ రాజా అప్పుడు దాకా జై ఆంధ్ర, జై జై ఆంధ్ర, జై ఆంధ్ర, జై జై ఆంధ్ర, జై ఆంధ్ర, జై జై ఆంధ్ర, జై ఆంధ్ర, జై జై ఆంధ్ర అంటూ ఆయనకి సీఎం పదవి వచ్చేటప్పటికి 1937లో బొబ్బిల్ రాజా ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉద్యమం జోలికి వెళ్ళాల. ఓకే, అంటే ఒక వ్యక్తి యొక్క స్వభావం చూడాలంటే అతనికి అధికారం ఇచ్చి చూడాలి అనేది ఒక సామెత. దిస్ ఇస్ సామెత ప్రొపౌండెడ్ బై అరిస్టాటిల్. అధికారం ఇచ్చి చూస్తే అతనికి స్వభావం తెలుస్తుంది అట. కాబట్టి బొబ్బిల్ రాజా గారు అలా చేశారని అంటారు. ఇంకో పాయింట్ ఏంటంటే బొబ్బిల్ రాజా రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీతో పాటు లండన్ వెళ్ళారు. లండన్ అంటే మనం అనుకున్న లండన్ కాదు, లండన్ వెళ్ళారు. ఏకైక సంస్థానాధిపతి లండన్ వెళ్ళారు రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి. రెండవ గుండ్రపల్ల సమావేశంలో మహాత్మా గాంధీతో పాటు బొబ్బిల్ రాజా కూడా వెళ్ళారు లండన్కి, రెండవ గుండ్రపల్ల సమావేశాలకి. సరే, ఈయన తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆ తర్వాత సరిదిద్దుకున్నాడు అనుకోండి. 13. రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళుతున్న గాంధీజీని కలుసుకుని ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు గురించి ప్రస్తావించిన ద్వయం ఈ క్రింది వారిలో ఎవరు? గుండ్రపల్లకి వెళ్తున్నాడు కాబట్టి మహాత్మా గాంధీ, బొబ్బిల్ రాజా ఎటు చెప్పడం. అందువల్ల రౌండ్ టేబుల్లోకి గాంధీ వెళ్తున్నాడు కాబట్టి గాంధీకి చెబితే అక్కడ చెబుతాడు బ్రిటిష్ వాళ్ళకి మనకు రాష్ట్రం ఏర్పాటు చేస్తారు అనే పాపం ఒక కోరికతో. ఆల్రెడీ బెంగాల్ని 2 చేశారు, తర్వాత కలిపేశారు అనుకోండి అని చెప్పి ఇద్దరు మహానుభావులు మనోళ్ళు గాంధీకి ఓ మెమరాండం ఇచ్చారు. వాళ్ళిద్దరూ ఎవరు? భోగరాజు పట్టాభి సీతారామయ్య, ఐదేవర కాళేశ్వరరావు. గాడిచెల హరి సర్వోత్తమరావు, కడప కోటిరెడ్డి. న్యాయపతి సుబ్బారావు, నెమలి పట్టాభి రామారావు. టంగుటూరి ప్రకాశం పంతులు, ఆచార్య నాయకుల నేని గోగినేని రంగా, ఎన్జి రంగా. ఆన్సర్ ఏం పెట్టి ఉంటారు మీరు? ఏనా ఉమా మేడం ఏం పెట్టారా? ఆన్సర్ వచ్చి భోగరాజు పట్టాభి సీతారామయ్య మరియు ఐదేవర కాళేశ్వరరావు. వీళ్ళిద్దరూ కలిసి గాంధీకి ఒక వినతి పత్రం ఇచ్చారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య, ఐదేవర కాళేశ్వరరావు ఏమంటాము, దే సబ్మిట్ వన్ ఆఫ్ ద రిపోర్ట్ అబౌట్ వాట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ ఇన్ ఫోర్త్ కమింగ్ డేస్. దీని మీద ఒకటి ఇచ్చారు మహాత్మా గాంధీకి. మహాత్మా గాంధీ కాదనరు కదా, తలూపి వెళ్ళారు. మరి అక్కడ చెప్పిందేదో చేయిందేదో మనకు తెలియదు కానీ బట్ ఆన్సర్ వచ్చి 13వ దానికి భోగరాజు పట్టాభి సీతారామయ్య, ఐదేవర కాళేశ్వరరావు. నెక్స్ట్ 14. ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు 1934లో ఏర్పడిన పార్టీ పేరు? ఆంధ్ర సంపూర్ణ స్వరాజ్ పార్టీ, ఆంధ్ర కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ, ఆంధ్ర కాంగ్రెస్ స్వరాజ్ పార్టీ, ఆంధ్ర సాధన సమితి. which party formed in the year of 1934 for the sake of Andhra state? ఆంధ్ర సంపూర్ణ స్వరాజ్ పార్టీ, ఆంధ్ర కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ, ఆంధ్ర కాంగ్రెస్ స్వరాజ్ పార్టీ, ఆంధ్ర సాధన సమితి. ఆన్సర్ వచ్చి ఆంధ్ర కాంగ్రెస్ స్వరాజ్ పార్టీ. ఆంధ్ర కాంగ్రెస్ స్వరాజ్ పార్టీ 1934లో ఫామ్ అయింది. ఇది ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఏర్పడింది. తర్వాత 15వ ప్రశ్న. 1937లో ఆంధ్ర మహాసభల రజోత్సవ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ వచ్చి విజయవాడ, విజయనగరం, మచిలీపట్నం, గుంటూరు. ఆన్సర్ వచ్చి విజయవాడ. 1937లో రజోత్సవ సమావేశం ఎక్కడ జరిగింది అంటే విజయవాడలో జరిగింది. అనేక నిర్ణయాలు ఇందులో తీసుకున్నారు. ఆంధ్ర రాయలసీమ నాయకులు కలవాలని చెప్పుకున్నారు. ఈ రజోత్సవ సమావేశం వల్లే 37లో శ్రీబాగ్ ఉడంబడిక జరిగింది ఆంధ్ర రాయలసీమ నాయకుల మధ్య. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. రాయలసీమ ప్రజల వ్యవసాయ ఆర్థిక ప్రయోజనాలను కాపాడేందుకు మరియు కోస్తా జిల్లాలతో సమానంగా అభివృద్ధి చెందడానికి 1937లో జరిగిన శ్రీబాగ్ ఉడంబడికలో రాయలసీమకు ఎన్ని సంవత్సరాల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఉండాలని నిర్ణయం తీసుకున్నారు? నేను ఎప్పుడూ అంటుంటా 53లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఏర్పడిన తర్వాత 10 ఏళ్ళు రాయలసీమ ప్యాకేజీ రావాలి. అది రాకముందే 56లో ఆంధ్రప్రదేశ్ అన్నారు. మరి 10 ఏళ్ల రాయలసీమ ప్యాకేజీ ఏది అనేది నా
సూటి ప్రశ్న, మొదటి ప్రశ్న, ముఖ్యమైన ప్రశ్న. అయితే మరి అసలు ఏం రాశారు అందులో సిరిబాగ ఉడంబడికలో? ఎన్నేళ్ళు ప్యాకేజీ అని? 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 సంవత్సరాలకు మించి అవసరమైతే ఇంకా కొన్ని ఇయర్స్. ఏం పెట్టి ఉంటారు ఆన్సర్? జిలానీ చెప్పినాన్న, ఏం పెట్టి ఉంటారు ఆన్సరు? ఫిబ్రవరి 23 టార్గెట్, ఫిబ్రవరి 23 టార్గెట్ గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ వచ్చి 10 సంవత్సరాలకు మించి అవసరమైనంత కాలం. 10 సంవత్సరాలు కూడా కాదు, 10 సంవత్సరాలు చాలేదనుకో, 10 ఏళ్ళు దాటినా కానీ రాయలసీమ ప్రజలు నీటిపారుదల ప్రాజెక్టులు ఆర్థిక ప్యాకేజీ సాటిస్ఫై అయ్యే వరకు కూడా ప్యాకేజీ ఇవ్వాలి. 10 ఏళ్ళు మించి అవసరమైన కాలం. ఎంత కాలం అయితే అంతకాలం. 10 ఏళ్ళు కూడా కాదు, 10 ఏళ్ళు మించిన కాలం. మించని కాలం కాదు, మించిన కాలం. ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3. నాట్ ఓన్లీ 10 years, 10 years అబౌవ్, 10 years అబౌవ్, 10 years అబౌవ్. ఎస్. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 17. ఆంధ్ర రాష్ట్ర పటాన్ని ఉన్నవ లక్ష్మీనారాయణతో కలిసి జొన్నవిత్తుల గురునాథం దేశాభిమాని పత్రికలో తొలిసారిగా ముద్రించారు. కాగా జొన్నవిత్తుల గురునాథం ప్రొఫెసర్గా పనిచేసిన విద్యా కేంద్రం ఏది? గుంటూరు హిందూ కాలేజీ, గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాల, మచిలీపట్నం హిందూ కళాశాల, మచిలీపట్నం నోబుల్ కళాశాల. మీ ఇందాకే చెప్పుకోవడం జరిగింది మనం. గుంటూరు ఏసీ కాలేజ్, ఆంధ్ర క్రైస్తవ కాలేజీలో వారు ప్రొఫెసర్గా పనిచేసే దీనికి రాజీనామా ఇచ్చి ఆంధ్ర రాష్ట్రం మూమెంట్లో దిగారు జొన్నవిత్తుల గురునాథం గారు. వీరు ఉన్నవ లక్ష్మీనారాయణ గారు కలిసి దేశాభిమాని అనే పత్రికలో ఆంధ్ర రాష్ట్రం మ్యాప్ గీశారు. ఇట్లా ఏర్పడాలి, నా చిరకాల వాంఛ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు, మ్యాపు రాష్ట్ర సాధన అని చెప్పి. జొన్నవిత్తుల గురునాథం. ఎస్, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నాన్న 18. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి విశాఖపట్నం బీచ్ ఒడ్డున 1000 ఎకరాలను దానం చేసిన రాయగడ రాజా ఎవరు? అంటే మన విశాఖపట్నం పిల్లలకి డౌట్ రావాలి ఇది. సార్ విశాఖపట్నం జమీందారు కదా, మీరు రాయగడ అంటారు ఏంది, మాట్లాడితే మీ దుంపదేగా, ఇదేంటి సార్ మీ మైండ్ ఏమైనా పోయిందా అని మీరు అడగొచ్చు. విశాఖపట్నం రాజా ఉండరు, రాయగడ రాజా. విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, అనకాపల్లి బెల్ట్లో ఉన్న వాళ్ళకి రాయగడ అంటే బాగా తెలుసు. రాయగడ అంటే ఆడ ఉంటుంది, పొద్దున్నే 7 అది ఎక్కేసి అరకులోయలో గుండా పడి, బొర్రా కేవ్స్లో అరకులోయలో గుండా పడి పైకి వెళ్తే ఒరిస్సా వెళ్తుంది ట్రైను. అక్కడ రాయగడ అని ఉంటుంది. ఆ రాయగడ రాజా కింద వైజాగ్ ఇవన్నీ కూడా ఉండేవి. ఇప్పుడు రాయగడ ఒరిస్సాలో ఉంది. అరకులోయ దాటి పైకి వెళ్తే రాయగడ వస్తుంది. మీ అందరికీ తెలుసును, ఉత్తరాంధ్ర పిల్లలందరికీ. ఆయన చేతిలో ఉంది వైజాగ్. ఆయన 1000 ఎకరాలు దానం చేశాడు బీచ్ ఒడ్డున. ఈరోజు వైజాగ్ ఆయన పుణ్యమే, వైజాగ్ యూనివర్సిటీ ఆయన పుణ్యమే. ఈరోజు విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ 1000 ఎకరాలు ప్లేస్ ఆయనే దానం చేశాడు మహానుభావుడు. ఆయన పేరు రాజా విక్రమేంద్ర వర్మ. భూపతిరాజు ఆనందపతిరాజు కాదు, రాజా విక్రమేంద్ర వర్మ. 1000 ఎకరాలు దానం చేస్తే ఈరోజు విశాఖపట్నం బీచ్ ఒడ్డున, అది కూడా విశాఖపట్నం బీచ్ ఒడ్డున యూనివర్సిటీ ఏర్పడడం, ఆహ్లాదకరంగా ఉండడం. ఆంధ్ర యూనివర్సిటీలో చదివితే దాని లెంత్ వేరు, దాని కెపాసిటీ వేరు, క్యాపబుల్ వేరు, ట్రాక్ రికార్డ్ వేరు. ఒడ్డునే బీచ్ ఉండడం. మ్యాక్సిమం విశాఖపట్నం తెలుగు ప్రజలు, దేశ ప్రజలందరికీ విశాఖపట్నం బీచ్ అంటే ఒక ఎమోషన్, ఒక ప్రైడ్. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ప్రేమ వచ్చినా, ప్రేమించాలనుకున్నా, ఏడవాలన్నా, బాధపడాలన్నా, కన్నీళ్లు పెట్టుకోవాలన్నా బీచ్ ఒడ్డుకి వెళ్ళి కూర్చొని సేద తీరి వస్తారు. విశాఖపట్నం బీచు, సూర్యలంక బీచు, ఇట్లా రకరకాల బీచ్లకి ఫేమస్ కదా ఆంధ్రప్రదేశ్. కానీ మరి ఎందుకో నేనేం చెప్పబోతున్నాను మీకు తెలుసు, మీరు ఇంటెలిజెంట్ ఫెలోస్ మీరంతా. కానీ ఎందుకో మరి ఇప్పుడున్న పాలిత ప్రభుత్వం రవి బీచ్లకు కూడా పన్నేస్తానంటుంది. సముద్రం మునగడానికి ఆల్రెడీ పార్కింగ్కి డబ్బులు ఇవ్వాలి. ఋషికొండ బీచ్ దారి, ఆ దారి, ఈ దారి. సముద్రం ఒడ్డున వెళ్ళి కూర్చోవడానికి కూడా ట్యాక్స్ కట్టమంటున్నారు. త్వరలో ఇస్తారట జనవరి నుంచి. చెత్త పన్ను అని చెప్పి గత ప్రభుత్వాన్ని గగ్గోలు పెట్టారు కదా. మరి ఇప్పుడు బీచ్ల మీద పన్నేస్తే న్యాచురల్ రిసోర్సెస్ అయ్యి
రామాపురం, చీరాల, సూర్యలంక బీచే బ్రహ్మాండంగా ఉంటుంది అసలు. ఓ మాట చెప్పాలి, ఎడు చూసిన ఉప్పు చేపలు. ఏదో కాసేపు ఆహ్లాదానికి వెళ్తారు, దానికి కూడా ట్యాక్స్ వేస్తారంటే, పన్ను వేస్తారంటే. న్యాచురల్ రిసోర్సెస్ ఇవి, దేవుడు ఇచ్చిన వరాలు, వీటి మీద ట్యాక్స్ వేస్తే ఎలా? ఈ బీచ్ల మీద గత ప్రభుత్వం కూడా వేయబోయింది. విశాఖ ప్రజలు గోలగోల పెట్టడం వల్ల ఏమైందంటే ఆగింది. మళ్ళీ ఇప్పుడు బయలుదేరి ఇప్పుడు వేస్తామని అంటే మిమ్మల్ని గెలిపించింది ఎందుకు? అన్ని సీట్లు ఇచ్చింది ఎందుకు? ఇట్లాంటి చిన్న చిన్న పనులు కాదు వ్యతిరేకత వచ్చేది ప్రభుత్వం మీద బ్రహ్మాండంగా. ఉపసంహరించుకుంటారని ఈ వీడియో ముఖంగా పెద్దలకి నేను విన్నవిస్తున్నా. ఇలాంటివి చేయకండి, వ్యతిరేకత వస్తుంది. ఇలాంటివి చేయకూడదు. న్యాచురల్ రిసోర్సెస్ అబ్బా, సముద్రాన్ని అమ్ముకుంటానంటే అట. సరే, ఎనీహావ్ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పడం జరిగింది. కానీ ఆన్సర్ వచ్చి 1000 ఎకరాలు దానం చేసిన ఆయన రాజా విక్రమేంద్ర వర్మ, విశాఖ బీచ్ ఒడ్డున. రైట్. నెక్స్ట్ నాన్న, ఆంధ్ర రాష్ట్ర మొదటి శాసనసభ స్పీకర్. యాక్చువల్లీ 19వ ఆంధ్రప్రదేశ్ మొదటి శాసనసభ స్పీకర్ అని రావాలి. ఐదేవర కాళేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ ఐదేవర కాళేశ్వరరావు, నో డౌట్ ఎట్ ఆల్. కానీ యాక్చువల్లీ ఆంధ్ర రాష్ట్ర మొదటి శాసనసభ స్పీకర్ అని ఉండాలి ఇది. సరే, ఆంధ్ర రాష్ట్ర మొదటి శాసనసభ స్పీకర్ అని కాదు ఇది. ఆంధ్రప్రదేశ్ మొదటి శాసనసభ స్పీకర్ ఐదేవర కాళేశ్వరరావు, నో డౌట్. 56. సరే, ఇప్పుడు నేను అంటున్నాను ఆంధ్ర రాష్ట్ర మొదటి స్పీకర్ 53. అది రావాలి మనకి. యాక్చువల్లీ నల్లపాటి వెంకటరామయ్య, ఎన్ వెంకటరామయ్య ఆంధ్ర రాష్ట్ర మొదటి స్పీకర్. మద్రాస్ నుంచి విడిపోయి కర్నూలు పెట్టుకున్నప్పుడు, కర్నూలు అసెంబ్లీ సాగినప్పుడు మొదటి స్పీకర్ నల్లపాటి వెంకటరామయ్య, ఎన్ వెంకటరామయ్య. రెండవ స్పీకర్ ఉత్తరాంధ్రకు చెందిన రొక్కం లక్ష్మీ నరసింహం దొర. మూడో స్పీకర్ లేదు ఇక. అప్పటికి ఆంధ్రప్రదేశ్ అయింది. ఐదేవర కాళేశ్వరరావు స్పీకర్ అయ్యారు 56కి, హైదరాబాద్ కేంద్రంగా. మొదటి స్పీకర్ ఎన్ వెంకటరామయ్య, రెండో స్పీకర్ రొక్కం లక్ష్మీ నరసింహం దొర. మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం, మధ్యలో రాష్ట్రపతి పాలన. రెండో ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్ రెడ్డి దగ్గర ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 56లో నీలం సంజీవరెడ్డి మొదటి ముఖ్యమంత్రి. ఇలాంటి చోట వేస్తాడు దెబ్బ. ఇలాంటి చోటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉమా మేడం, సౌమ్య, జిలాని, మా 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 కరీం భయ్య, మీరు మన ఆఫీసుకు చేయండి. ఈరోజు ఆఫీసుకు చేయండి, మాట్లాడతారు. నేను చెప్పాను, ఓకేనా? మన ఆఫీసుకు చేయండి, కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్కి చేయండి, మాట్లాడతారు ఈరోజు. డోంట్ వరీ. కాబట్టి నేను చెప్పాను, మళ్ళీ ఇంకోసారి క్లాస్ తర్వాత చెబుతాను, ఓకేనా? సరే, ఎనీహావ్ ఎన్ వెంకటరామయ్య ఆంధ్ర రాష్ట్ర మొదటి స్పీకర్. రెండో స్పీకర్ రొక్కం లక్ష్మీ నరసింహం దొర. ఆంధ్రప్రదేశ్ మొదటి స్పీకర్ ఐదేవర కాళేశ్వరరావు. రెండో స్పీకర్ బివి సుబ్బారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి రెండో స్పీకర్గా ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్కి రెండో స్పీకర్గా ఉన్నప్పుడు హైదరాబాద్, రెండో స్పీకర్గా ఉన్నప్పుడు జై ఆంధ్ర ఆంధ్ర ఉద్యమం, జై జై ఆంధ్ర, జై ఆంధ్ర, జై జై ఆంధ్ర, జై ఆంధ్ర, జై జై ఆంధ్ర ఉద్యమంలో వేసి వసంత నాగేశ్వరరావు. ఇప్పుడున్న ఆయన ఎవరు? రవి వసంత కృష్ణారావు ఎవరో ఉన్నారు అటు మన మైలవరం కేసి, వాళ్ళ అబ్బాయి. ఇప్పుడు టీడీపీలో ఉన్నారు, అంతకుముందు వైసీపీలో ఉండే వసంత కృష్ణప్రసాద్. వెరీ గుడ్ రవి, వసంత కృష్ణప్రసాద్. ఆయన ఫాదర్ వసంత నాగేశ్వరరావు. ఆయన అప్పుడు హోంశాఖ మంత్రి పనిచేసే జయాంధ్ర ఉద్యమం పీరియడ్లో, మైలవరం అనుకుంటా, మైలవరమే కదా, మైలవరం. ఇప్పుడున్న ఆయన ఫాదరు. ఈయన పేరేంటి? రవి వసంత కృష్ణప్రసాద్. ఇప్పుడున్న ఆయన వైసీపీలో ఉండి మళ్ళీ తెలివిగా టీడీపీలోకి వచ్చి మళ్ళీ టీడీపీలో కొనసాగుతున్నారు. వసంత కృష్ణప్రసాద్ వాళ్ళ ఫాదర్ వసంత నాగేశ్వరరావు. ఆయన హోంశాఖ మంత్రిగా ఉండే జై ఆంధ్ర ఉద్యమం పీరియడ్లో. ఆ పీరియడ్లో బివి సుబ్బారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి రెండో స్పీకర్ 1972-73 ఆ ప్రాంతం. ఈయన స్పీకర్ పదవికి రాజీనామా ఇచ్చి జై ఆంధ్ర, జై జై ఆంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అంటే అర్థం ఏంటంటే 1972-73లోనే సపరేట్ రాష్ట్రం చేసేయండి, ఆంధ్ర రాష్ట్రం చేసేయండి, సపరేట్ రాష్ట్రం, మేము సపరేట్ అయిపోతాము అని చెప్పి ఆంధ్ర ప్రజలు పోరాటం చేశారు. అప్పుడు ఇందిరాగాంధీ ఉండే,
అనుకుంటాం ఇందిరాగాంధీ. జై ఆంధ్ర ఉద్యమం అప్పుడే ఆ రాష్ట్రం ఇచ్చేసినట్టయితే ఇప్పటికి ఇంచుమించుగా 40, 45, 50 ఏళ్ళు అయ్యేది. అప్పుడు ఏదో ఒక రాజధాని సెట్ చేసుకుని ఈరోజు 50 ఏళ్లలో అవిరళంగా అభివృద్ధి చెంది ఉండేవాళ్ళం. అప్పుడు రాష్ట్రం కావాలని పోరాటం జరిగింది, మేము విడిపోతామని పోరాటం జరిగింది. జై ఆంధ్ర రాష్ట్ర పోరాటం, జై ఆంధ్ర రాష్ట్ర కలపకండి, జై ఆంధ్ర పోరాటం 72sలో. ఇది ఆంధ్ర రాష్ట్రం, ఇది 52, 53 సినిమా వేరు. అప్పుడు ఇచ్చేసినట్టయితే ఇందిరాగాంధీ ఏడుందో కానీ సల్లంకుండా 50 ఏళ్ళు ఆంధ్రులకు రాజధాని ఉండేది. ఈరోజు అభివృద్ధి పదాన దూసుకెళ్తూ ఉండే. అప్పుడు ఆమె 6 సూత్రాల పథకం అని, 8 సూత్రాల పథకం అని ఏదో స్వత్తకాలు పెట్టి అట్లా. కానీ మేము విడిపోతామని పోరాటం జరిగింది ఆ రోజు. ఆంధ్ర ప్రజలు విడిపోతామని పోరాటం చేశారు. ఒక్క లాఠీ దెబ్బ కూడా తగలందే నేను ఆంధ్రుడిని కాదు అన్నాడంట కృష్ణంరాజు గారు, చనిపోయిన కృష్ణంరాజు గారు. గుంటూరులో మంజులాకి అనుకుంటా, మంజులాక థియేటర్ ఉండేదట, సినిమా థియేటర్ గుంటూరులో. ఆ థియేటర్లో ఏదో సినిమా కృష్ణది రిలీజ్ అయితే ఆ సినిమాలో ఆ తొలి 4 రోజులు వచ్చే డబ్బులు జయాంధ్ర ఉద్యమానికి ఇచ్చేయండి అని చెప్పిందట మంజులానో ఆమె. ఇంకా బతికే ఉన్నారు ఆమె. అంటే భారీ ఉద్యమం జరిగింది అప్పుడు, జయాంధ్ర ఉద్యమం. కానీ చివరికి ఏమైంది? తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు అంటే ఇక్కడ ఏం జరిగిందంటే తమిళులు బాగా ఇబ్బంది పెట్టారు. అందువల్ల పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణతో బయటకు వచ్చేసి కర్నూలు రాజధాని అదన్నా అట్లా ఉండనిచ్చారా? మళ్ళీ హైదరాబాద్ తెలుగు ప్రజలంతా ఒకటే, తెలుగు భాష మాట్లాడే ప్రజలందరూ ఒకచోట ఉండాలి అని చెప్పి మరి చెన్నారెడ్డి, కొండా వెంకటరంగారెడ్డి గారు వ్యతిరేకించిన బురుగుల రామకృష్ణారావు గారు వీళ్ళందరూ కలిసి పెద్ద మనుషుల ఒప్పందం చేసుకుని, పెద్ద మనుషుల ఒప్పందంలో ముందర కాంగ్రెస్ వాళ్ళే ఉంది, పెద్ద మనుషుల ఒప్పందం చేసుకుని ఆంధ్రప్రదేశ్ అని హైదరాబాద్ రాజధానిని ఏర్పాటు చేశారు. సరే రాజధాని కాబట్టి అక్కడ ఉండండి, ఎవరు కాదన్నారు. కానీ అక్కడ రాజకీయాల్లో ప్రాధాన్యత వహించి అక్కడ తెలంగాణ ప్రజలకు ఇబ్బంది కలిగించి తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసి వాళ్ళ యొక్క భూముల మీద పడి ఈ రకరకాలుగా, అందరు కాదు పాపం, ప్రజలు కాదు, ఒక 1000 మంది పారిశ్రామికవేత్తలు, 1000 మంది రాజకీయ నాయకులు, కొంతమంది ఇతర మేధావులు అని చెప్పుకునేవాళ్ళు, ఆంధ్రులు, వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఎవరైతే తమిళులు అవమానించారో ఇదంతా తీసుకెళ్ళి తెలంగాణ ప్రజల మీద పోశారు. ఈ సూట్ కేసు అక్కడ దించారు. ప్రజలకి సంబంధం లేదు. ప్రజలు మహబూబ్నగర్లో బతుకుతున్నారు, మెదక్లో బతుకుతున్నారు, కరీంనగర్లో బతుకుతున్నారు, ఇప్పటికీ అన్ని చోట్ల బతుకుతున్నారు. ఆంధ్ర నుంచి వలసెళ్ళి తాపీ పని చేసుకు బతుకుతున్నారు. ఇప్పటికి కూడా తెలంగాణలో ఒక నానుడి, తెలంగాణ మెదక్లో ఏళ్ళని ఉద్యోగం చేశాను కదా, ఒక నానుడి. ఆ నానుడి ఏంటంటే ఒక ఇల్లు కడతా ఉంటే చెత్తు అంటేనేమో స్లాబు, గోడలు ఇవన్నీ కూడా అవి. అక్కడ నానుడి ఏంటంటే స్లాబు ఆంధ్ర మేస్త్రితో వేపిద్దాం, గోడలన్నీ తెలంగాణ మన మేస్త్రులతో కట్టిద్దాం, చెత్తు అంటే స్లాబు ఆంధ్ర మేస్త్రులు బాగా వేస్తారు అని ఇప్పటికీ నానుడి. గోతం బట్టాలు కుట్టి అప్పుడు పొలాలు వడ్లు దంచడానికి గోతం బట్టాలు కుట్టేవాళ్ళు. తెలంగాణ ఊళ్ళల్లో, నిజామాబాద్, కరీంనగర్ ఊళ్ళల్లో ఆంధ్రులు విస్తృతంగా ఉన్నారు, పనులు చేసుకుని బతికేవాళ్ళు. అలాంటి వాళ్ళకి ప్రాబ్లం లేదు, అర్థమట్లా, అలాంటి వాళ్ళకి ప్రాబ్లం లేదు. కానీ కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది పారిశ్రామికవేత్తలు, కొంతమంది భూదందాకారులు వీళ్ళ భూదాహాలకి, వీళ్ళ లాభాపేక్షలకి తెలంగాణ ప్రజల్ని అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టడం వల్ల జై తెలంగాణ, జై తెలంగాణ అని చెప్పి 2014 జూన్ 2న రాష్ట్రం మళ్ళీ విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు రాజకీయ నాయకులు బాగానే ఉన్నారు, ఆడ ముఖ్యమంత్రులు అవుతారు, లేదా 7 ముఖ్యమంత్రులు అవుతారు, ఆడ మంత్రులు అవుతారు, లేదా 7 మంత్రులు అవుతారు, వీళ్ళందరూ బాగానే ఉన్నారు. దెబ్బతినిపోయింది సామాన్య ప్రజలు, వలస పోతుంది ఆంధ్ర నుంచి సామాన్య ప్రజలు, వలస పోతుంది సామాన్య ప్రజలు. బెంగళూరు వైపు, హైదరాబాద్ వైపు, మద్రాస్ వైపు వలస పోతుంది. అన్నమో రామచంద్ర అనుకుంటా వలస పోతుంది ఆంధ్ర ప్రజలు. ప్రజలు సఫర్ అయ్యారు, 5 కోట్ల 6 కోట్ల ప్రజలు వీళ్ళు చేసిన పిచ్చి పనులకి. మార్వాడీలు, హైదరాబాద్ నిండా మార్వాడీలు ఉన్నారు. హైదరాబాద్లో సగం పైన, సగం అనుకుందాం తెలుగు ఆంధ్ర నుంచి వెళ్ళిన ప్రజలు సెటిల్ అయి ఉన్నారు. కానీ మార్వాడీలు మరి ఏ రోజు రాజకీయాలకు రాలేదే. వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ వ్యాపారం చేసుకుంటూ వాళ్ళు బతుకుతున్నారు. ఈ రాజకీయాల వైపు వాళ్ళు రాలా, హాయిగా వాళ్ళు బతుకుతున్నారు. కానీ మనం వెళ్ళి ప్రాధాన్యత వహించి డామినేషన్ చేసి
ఆ, అక్కడున్న ప్రజల్ని ఇబ్బందులు పెట్టి వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ని దెబ్బతీసి తెలంగాణ భాషను మాండలికం అని పేరు పెట్టి తెలంగాణ భాషను సినిమాల్లో విలన్లకు పెట్టి కామెడీ యాక్టర్లకు పెట్టి మనోళ్ళు, ఇది తప్పు కదా. భాష ప్రచార దాడి జరిగింది, అందువల్ల జై తెలంగాణ మూమెంట్ వచ్చింది. ఆ రోజు జై ఆంధ్ర అని పొట్టి శ్రీరాములు గారు ఎలా చనిపోయారో, అంతకుముందు స్వామి సీతారాం గుంటూరు టౌన్ హాల్లో 30 రోజుల పైబడి నిరాదీక్ష చేశారో, తమిళులు తెలుగుని అలా చేస్తున్నారనే కదా. మనవాళ్ళు వెళ్ళి మళ్ళీ అక్కడ చేసేటప్పటికి పాపం వాళ్ళకు బాధేసి వాళ్ళు జై తెలంగాణ అని చివరికి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఈరోజు రాజధాని కూడా లేకుండా పోయిన జాతి ఏదైనా ఉందంటే మన జాతే. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పుడిప్పుడు మళ్ళీ ఊపిరి పోసుకుంటుంది, ఇప్పుడిప్పుడు మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది అమరావతి. చాలా బాధాకరమైన విషయం ఇది. సరే, ఎనీ హ్యావ్, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆంధ్ర రాష్ట్ర మొదటి స్పీకర్ అంటే, ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ అంటేనేమో ఎన్ వెంకటరామయ్య, ఆంధ్రప్రదేశ్ మొదటి శాసనసభ స్పీకర్ అంటేనేమో ఐదేవర కాళేశ్వరరావు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, 20వ ప్రశ్న, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుని తొలి దశలో అసలే అంగీకరించని పార్టీ ఈ క్రింది వానిలో ఏది? జస్టిస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, కృషి కార్ లోక్ పార్టీ. ఆన్సర్ వచ్చి జస్టిస్ పార్టీ. జస్టిస్ పార్టీ అనేది అసలు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుని తొలి దశలో అసలు ఒప్పుకోవాలి. జస్టిస్ పార్టీ అనేది బేసికల్లీ బ్రాహ్మణ వ్యతిరేక పార్టీ. మద్రాసు రాజకీయాల్లో బ్రాహ్మణులు విపరీతంగా ప్రాతినిధ్యం వహిస్తున్నారని, వాళ్ళ డామినేషన్ ఎక్కువైందని, అరవ బ్రాహ్మణులు కావచ్చు, తెలుగు బ్రాహ్మణులు కావచ్చు, అందువల్ల వాళ్ళ ప్రాధాన్యాన్ని తగ్గించి మిగతా కులాలు కూడా రాజకీయాల్లో ప్రాధాన్యత వహించాలని జస్టిస్ పార్టీ పుట్టింది 1916, 17 ఆ ప్రాంతాల్లో. ఆ తర్వాత 20, 21 ఆ ప్రాంతాల్లో జస్టిస్ పార్టీ ఏకంగా కాంగ్రెస్ పోటీ చేయనందున ఆ ముఖ్యమంత్రులు మొదలై 32, 36 వరకు జస్టిస్ పార్టీ ముఖ్యమంత్రులు కూడా పరిపాలన చేశారు. వీళ్ళు యాక్చువల్గా వాళ్ళ పార్టీ పెట్టకముందు, ఆ పార్టీ నిలబడక ముందేమో జై ఆంధ్ర రాష్ట్రం, జై ఆంధ్ర రాష్ట్రం అన్నారు. ఆ తర్వాత పార్టీ పెట్టిన తర్వాత వాళ్ళు ముఖ్యమంత్రులు అయిన తర్వాత మీనా వేషాలు లెక్కించారు. కాబట్టి 20 క్వశ్చన్లు ఈరోజు నేను మీకు పొద్దున్నే టిఫిన్ కింద ఇవ్వడం జరిగింది. ఆంధ్ర మహాసభలకు సంబంధించి ఈ ప్రశ్నలు మీలో చాలామంది కరెక్ట్ ఆన్సర్లు పెట్టలేదు. నేను గమనించిన దాన్ని బట్టి, నేను తీసుకున్న ఫీడ్బ్యాక్ను బట్టి చాలామంది సరిగ్గా పెట్టలేదు. కారణం మీకు మెటీరియల్ దోషం అయి ఉండొచ్చు. కాబట్టి నేను వివరణ ఇస్తున్నా కదా మీకు, ఈ టెస్ట్ సిరీస్ అమ్మటపడి మీరు వెళ్ళిపోండి చాలు. నేను తరచి వేధించి ఈ మ్యాటర్ని పట్టుకుని క్వశ్చన్ల రూపేణా మీకు తయారు చేసి నేను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టెస్ట్ మనకి బుధవారం రోజు. ఆ నెక్స్ట్ టెస్ట్ ఏంటంటే ప్రామినెంట్ లీడర్స్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ ఆంధ్ర రాష్ట్ర మూమెంట్ బిట్వీన్ 1905 to 1953. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న నాయకులు: నేపతి సుబ్బారావు, బహురాజు పట్టాభి సీతారామయ్య, నెమలి పట్టాభి రామారావు, కల్లూరి సుబ్బారావు, కడప కోటిరెడ్డి, గాడిచెల్లారి సర్వోత్తమరావు, కొండ వెంకటప్పయ్య, ఐదేవర కాళేశ్వరరావు, రొక్కం లక్ష్మీ నరసింహం దొర, భోగరాజు పట్టాభి సీతారామయ్య, వేమవరపు రామదాస్ పంతులు. ఎంతమంది వీళ్ళ లైఫ్ హిస్టరీలు తెలుసుకోవాలి. కొంత కాకపోతే కొంతన్నా తెలుసుకోవాలి వీళ్ళ జీవిత చరిత్రలు. తెలుసుకుంటేనే మనం ఆన్సర్లు చేయగలం. కాబట్టి ప్రామినెంట్ లీడర్స్ హూ పార్టిసిపేటెడ్ ఆంధ్ర రాష్ట్ర మూమెంట్ బిట్వీన్ 1905 to 1953 వీళ్ళ గురించి తెలుసుకుందాం. వీళ్ళ గురించి నెక్స్ట్ జరగబోయే టెస్ట్లో మనం పెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఆంధ్ర రాష్ట్రం మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్, 4th చాప్టర్ అండ్ ఆల్సో డేంజరస్ చాప్టర్ కూడా. ఎందుకంటే బిట్లు కొంచెం ట్విస్ట్ చేశాడంటే ఈ చాప్టర్లో మనం ఆన్సర్లు చేయలేం. ఎందుకంటే మనకు దొరికే మ్యాటర్ చాలా తక్కువ. అందువల్ల హిస్టరీ ఆఫీసర్ని నమ్ముకోండి. ఈ చాప్టర్లో 8 బిట్లు ఇచ్చినా 7 బిట్లు ఇచ్చినా మనం బయటపడడానికి అవకాశం